ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు తను లేకపోయినా తన జ్ఞాపకంగా దాచుకున్నాను. రోజూ పెట్టుకోను. ఏదైనా ఇంపార్టెంట్ పని మీద వెళ్ళేటప్పుడు మాత్రమే పెట్టుకుంటాను. మీ భార్య అంటే మీకంత ఇష్టమా? చాలా ఇష్టం. తనకు నేనంటే ఇంకా ఇష్టం. ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. కానీ హఠాత్తుగా ఒకరోజు నన్ను పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయింది. మీలాంటి మంచి భర్తను, అందమైన పిల్లల్ని మిస్ అవడం మీ భార్య దురదృష్టం. ఇలా ఇవ్వండి, నేను పెడతాను. పర్వాలేదండి, నేను పెట్టుకుంటాను. మీరు ఇబ్బంది పడుతున్నారు, ఇవ్వండి, నేను పెడతాను. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. మీరు వెళ్తున్న పని సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. జనా, మహా, నేను పని మీద బయటికి వెళ్తున్నాను. అర్థమైంది జనా. ఆవిడతో ఏదో మాట్లాడినట్టున్నావు. ఏం లేదు మహా, వెళ్ళొస్తాను. నేను వచ్చే ముందు అది జనాతో చనువుగా ఉంది. దాని ముందు జనా నవ్వాడు. ఇంటికి వచ్చి రాగానే రామ్తో ప్రేమగా మాట్లాడింది. ఇప్పుడు జనాను తన వల్లో వేసుకోవాలనుకుంటుందా? అలాంటిది ఈ ఇంట్లో ఉండకూడదు. నేను లేకపోయినా జనార్దన్ నా జ్ఞాపకాలను ఉంచుకున్నాడు. నన్నింకా ప్రేమిస్తున్నాడు. ఏంటిది? నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి నేనిస్తున్న డబ్బు. నేనెందుకు వెళ్ళాలి? నువ్విక్కడ ఉండటం నాకిష్టం లేదు కాబట్టి. నేనంటే మీకెందుకు ఇష్టం లేదు? నాతో రోడ్డు మీద గొడవ పెట్టుకొని డాన్స్ టీచర్గా నా ఇంటికే వచ్చి పగ సాధించాలి అనుకుంటున్నావు కనుక. నాదలాంటి మనస్తత్వం కాదు. శత్రువుల్ని కూడా స్నేహితుల్లా చూసే రకం. కానీ నేను శత్రువుల్ని క్షమించను. నేను కూడా నమ్మించి మోసం చేసే ద్రోహులను వదిలిపెట్టను. నువ్వు ఎలాంటి దానివైతే నాకెందుకు? నువ్వు వెంటనే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి. నేను ఇచ్చిన 2 లక్షలు సరిపోకపోతే ఇంకా అడుగు, ఇస్తాను. నేనింకా ఈ డబ్బు సీతకు డాన్స్ నేర్పుతున్నందుకు ఫీజుగా ఇచ్చారేమో అనుకున్నాను. దాని ఫీజు నేనెందుకు ఇస్తాను? నువ్వు ఎంత డాన్స్ నేర్పినా అది పోటీలో గెలవదు. అనవసరంగా నీ టైం వేస్ట్ చేసుకోకుండా నేనిచ్చే ఈ బంపర్ ఆఫర్ తీసుకొని వెళ్ళిపో. ఈ డబ్బు నాకు కొత్త కాదు. ఇలాంటి డబ్బు నేను చాలా చూశాను. అయినా నేనిక్కడికొచ్చింది న్యాయాన్ని గెలిపించడానికి కానీ డబ్బు కోసం కాదు. ఏ డబ్బంటే నీకు చేదా? డబ్బు కోసం నమ్మిన వాళ్ళని మోసం చేసేవాళ్ళు ఆ రకంగా వచ్చిన డబ్బుతో కళ్ళు నెత్తికెక్కిన వాళ్లను చూశాక డబ్బంటే ఇష్టం పోయింది.
అలాంటి మనుషులపై అసహ్యం పెరిగింది. హ, మాట్లాడితే నీతులు చెప్తున్నావు? ఈ డొంక తిరుగుడంతా ఎందుకు? నీ మనసులో ఎంత డబ్బు కావాలని ఉందో అడుగు, విసిరేస్తాను. మీరెంత డబ్బిచ్చినా నన్ను కొనలేరు. డబ్బు కోసం ఇచ్చిన మాటను తప్పి నమ్మిన వాళ్లను మోసం చేసి అడ్డదారులు తొక్కే ఆడదాన్ని కాదు నేను. శభాష్ టీచర్, మీరేంటో మా అత్తయ్యకు మొహం మీద కొట్టినట్టు చెప్పారు. డబ్బుతో అన్నింటినీ అందర్నీ కొనగలను అనుకునే మా అత్తయ్య అహంకారానికి సరైన సమాధానం చెప్పారు. సీత! అవునత్తయ్య, అందరూ మీలాగే ఉండరు. విద్యాదేవి టీచర్ లాంటి గొప్ప మనుషులు కూడా ఉంటారు. వాళ్ళు మీ ఊహకు అందనంత ఎత్తులో ఉంటారు. మీ డబ్బు వాళ్ళకి దిష్టి తీయడానికి మాత్రమే పనికొస్తుంది. నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు సీత. డబ్బుతో కొనాలని మీరు నా టీచర్ని ఇన్సల్ట్ చేయలేదా? మీరిద్దరూ కలిసి ఏదో సాధిద్దాం అనుకుంటున్నారేమో. నేనుండగా అది జరగని పని. డాన్స్ పోటీలో నువ్వు ఓడిపోయాక మీరిద్దరూ కలిసి ఒకేసారి బయటికి పోవడానికి సిద్ధంగా ఉండండి. వెళ్ళేది మేము కాదు, మా అక్క. వెళ్ళడానికి దాని లగేజ్ సర్దుకోమని చెప్పండి. అది చూద్దాం. చూద్దాం. మహాలక్ష్మికి నా మేనకోడలు ఏమాత్రం తగ్గట్లేదు. మా అన్నయ్య సీతను చిరుత పుల్లా పెంచాడు. చాలా థ్యాంక్ యూ టీచర్. నాకిచ్చిన మాట కోసం మా అత్తయ్య ఇచ్చే డబ్బును కూడా కాదన్నారు. నా కోసం ఆవిడతో మాటలు పడ్డారు. నా కోడలి కోసం ఈ మాత్రం కూడా చేయలేనా? కోడలా? ప్రతిసారి అలా షాక్ అవుతావేంటి సీత? మీ ఆయన నా కొడుకు లాంటివాడైతే నువ్వు నా కోడల్లాంటి దానివే కదా? సారీ టీచర్, మట్టి బుర్ర, మర్చిపోయాను. నువ్వు మట్టివి కాదు, మాణిక్యానివి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.